హాయ్ ఫ్రెండ్స్. ఇది కొద్దిగా బోరింగ్ టాపిక్. బట్ ఏంటంటే అందరికీ ఉపయోగపడే టాపిక్. ఇప్పుడు పిల్లలందరూ మాక్సిమం ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఓకే. రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఎట్లా బిహేవ్ చేయాలి? పాస్ అయితే ఒక రూట్ ఉంటుంది. ఫెయిల్ అయితే ఒక రూట్ ఉంటుంది. ఫెయిల్ అయితే పాస్ అయినోళ్ళ కోసం నేను మాట్లాడను. హవెవర్ పాస్ అయినా కొంతమంది ఏంటంటే పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకుంటా ఉంటారు. అలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. ఫెయిల్ అయినా, పాస్ అయినా కొంతమంది 1 మార్క్, 2 మార్క్ లేదు అంటే వేరే వాళ్ళకి అంతొచ్చింది. పేరెంట్స్ ప్రభావం వల్ల కొంతమంది సీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లైక్ మీ లైఫ్‌కి మీరే హీరో, మీరే హీరోయిన్ అయిన. సో, మీరేంటంటే డెసిషన్స్ ఇష్టాసారం మీ అంతట మీరు తీసుకోవద్దు. లైఫ్ ఎగ్జామ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఈ ఎగ్జామ్స్ రాయకుండానే చాలా మంది మనం లైఫ్లో చూస్తున్నాం. చాలా సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారు. చాలా సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. ఈవెన్ దో కార్పొరేట్స్‌లో ఉన్నారు. చాలా చోట్ల ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ ప్రతి దానికి ఎగ్జామ్ అనేదే ఇంపార్టెంట్ కాదు. ఓకే. సో, మీరేంటంటే ఎగ్జామ్ మార్కులు తక్కువ వచ్చాయనో, లేదంటే ఫెయిల్ అయ్యానో డెసిషన్స్ తీసుకోవద్దు. పేరెంట్స్ కూడా పిల్లల్ని ఏమీ అనొద్దు. దే ఆర్ లిటిల్ ఏంటంటే చిన్న పిల్లలు గదా! పిల్లలని గాదు. ఈవెన్ దో పిల్లలైనా, పెద్దోళ్ళైనా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. సో, నేను చెప్పేదేంటంటే సో, నేను చెప్పేదేంటంటే ఈ లైఫ్ మీది. దేన్నైనా మీరు ఎంజాయ్ చేయాలి అనంటే, మీరు ఎంజాయ్ చెయ్యాలి. అంతేగాని ఈ ఎగ్జామ్స్ రిజల్ట్సో, లేదు అంటే సంథింగ్ ఏదో ఎడిక్ట్ అయిపోయి, అవి మిమ్మల్ని ఎంజాయ్ చేయకూడదు. లేదు అంటే ఎగ్జామ్స్ వల్ల మీ కెరీర్ గాని, మీరు గాని ఇంపాక్ట్ అవ్వకూడదు. మీరు ఎంతసేపు లైఫ్ మోటివేట్ చేసుకోండి. పర్సనల్‌గా లైక్ ఓకే. నేను ఈరోజు ఇది, రేపు ఇది. 1 ఎక్స్‌ట్రా డే ఇది. చాలామంది లైఫ్‌లో ఏంటంటే డిసప్పాయింట్ చేసినోళ్ళే ఉంటారు. ఇన్ అండ్ అరౌండ్ మీ చుట్టూ డిసప్పాయింట్ చేసినోళ్ళే ఉంటారు. బట్ లైఫ్ అనేది వాటర్ ఫ్లో. వాటర్ చూడండి ఎటు ఎటు ఉంటే అటు వెళ్ళిపోతది. సో, లైఫ్ కూడా అంతే. ఈరోజు లెట్ అస్ సే ఈరోజు స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఓకే. అగ్రీడ్. రేపు సునామీ వచ్చింది. మీరు పేపర్‌లో ఏసుకోవడానికి కూడా పనిచేయదు. ఎందుకంటే ఎవరు చదవడానికి కూడా ఉండరు. లేదు అంటే ఎర్త్‌క్వేక్ వచ్చింది. ఏం చేయగలరు ఎవరు? సో, మీరు మీ లైఫ్ ఎండ్ వరకు ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ అంటే బ్యాడ్ థింగ్స్ కాదు. నేను చెప్పేది ఎప్పుడు కూడా కరెక్ట్‌గా అంటే మీరు లైఫ్ మీ అంతట మీరు ఎంజాయ్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు లైక్ ఏంటంటే ఏదైనా తినేటప్పుడు గాని దాన్ని మీరు ఎంజాయ్ చేయండి. అది మీరు మిమ్మల్ని ఎంజాయ్ చేయకూడదు. సో, ఇప్పుడు అలాగే రిజల్ట్స్‌కొచ్చేసరికి మీరు ఎంజాయ్ చేయాలి. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈసారి కాకపోతే నెక్స్ట్ టైమ్. ఓకే. బట్ ఎగ్జామ్స్ అనేది పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఇట్ ఈస్ నాట్ ఎంటైర్ ద లైఫ్. ఇప్పుడు హీరోలు గాని, హీరోయిన్స్ గాని, ఎంటర్‌ప్రెన్యూర్స్ గాని ఎవ్వరిని చూడండి. దే ఆర్ నాట్ ద స్టేట్ ఫస్ట్ ఆర్ స్టేట్ సెకండ్. ఓకే. మేబీ వచ్చినోళ్ళు కూడా ఉండొచ్చు. ఇట్స్ ఎ 1% ఆర్ 2%. బట్ నాట్ 100%. సో, మీరు కూడా మీ లైఫ్‌ని చాలా జాగ్రత్తగా అంటే మీరు రాంగ్ వేలో ఎళ్ళకుండా ల్ రాంగ్ వేలో ఎళ్ళకుండా మీ అంతట మీరు సెయిల్ అవ్వండి మీ లైఫ్‌లో. అప్పుడు దెన్ మీరు ఎప్పుడు వన్స్ మీ మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినంత వరకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే. నేను ఇలా ఎళ్ళాలి అని చెప్పేసి మీరు ఫిక్స్ అవ్వండి. మీ పేరెంట్స్‌తో ఫ్రీగా ఉండండి. పేరెంట్స్ కూడా అలౌ చేయండి పిల్లలకి. ప్లీజ్ దయచేసి చెప్తున్నాను. పేరెంట్స్ కూడా అలౌ చేయండి పిల్లలకి. లెట్ దెమ్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. వాళ్ళనేంటంటే మీరు మభ్యపెట్టొద్దు. అండ్ మోరెవర్ మీ సర్కమ్‌స్టాన్సెస్ వేరు. పిల్లల సర్కమ్‌స్టాన్సెస్ వేరు. ఎందుకు అంటే మీరు ఆఫీసుల్లో ఉంటారు. లేదు అంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్‌లో ఉంటారు పేరెంట్స్. పిల్లలేంటంటే వాళ్ళు చూసిందే లోకం. చిన్న లోకం. ఆ లోకంలో నుంచి బయటికి రావాలి అనంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అయితే గాని తెలీదు. మీ అంత ఇదుండదు. సో, మీరేంటంటే పిల్లలకి ఎప్పుడు కూడా కంపేర్ చేయొద్దు. వాళ్ళెలా ఉన్నారు నో, 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 నో. నెవర్ డోంట్ డూ థట్. లెట్ దెమ్ గ్రో. వాళ్ళని ఎంతసేపు సేఫ్ హ్యాండ్స్‌లో ఉంచండి. అలాగే సేఫ్‌గా చూడండి. ఆళ్ళు గ్రో అయిన తర్వాత వాళ్ళంతట వాళ్ళే తెలుసుకుంటారు. మీరు కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వండి. గె ఫ్రెండ్లీ స్కోప్ ఇవ్వండి. ఐయామ్ నాట్ టెల్లింగ్ థట్ యూ హావ్ టు పూర్తిగా వదిలేయాలని. ఫ్రెండ్లీ స్కోప్ ఇవ్వండి. ఫ్రెండ్లీగా ఉండండి. దెన్ వాళ్ళకి ఏది ఇష్టమైతే
మాక్సిమం తేడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దెమ్ వెరీ క్లియర్లీ. అది నా వల్ల కాదు, నేను తేలాను. దే కెన్ అండర్స్టాండ్. పిల్లలు ఏం చెప్తారు? పిల్లలు ఎదురు చూసే కన్నా మీరు చెప్తే అర్థం చేసుకునే పరిస్థితిలో ఉంటారు. అలాగే మీరు చెప్పగలిగే పరిస్థితిలో ఉంటారు కాబట్టి సో ఈ ఎగ్జామ్స్ అనేది పెద్ద విచిత్రం ఏం కాదు. పాస్ అయిన వాళ్ళు పాస్ అవుతారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్ అవుతారు, మళ్ళీ రాస్తారు. బట్ దిస్ ఇస్ నాట్ ఎ మెయిన్ క్రైటీరియా. ఓకే. సో ఈ పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోకుండా ప్లీజ్ ఎవరు కూడా ఇలాంటి కొన్ని కొన్ని రూన్ అయిపోయే మీ లైఫ్ రూన్ అయిపోయే డెసిషన్స్ తీసుకోకుండా మంచి డెసిషన్ తీసుకోండి. వాట్స్ నెక్స్ట్ అనేది మాత్రమే ఆలోచించండి. నా మూవీస్ వేరు, లైఫ్ వేరు. ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ. మూవీ అనేది 2.5, బట్ లైఫ్ అనేది 1 సెకండ్ టు ఇన్ లైక్ స్పాన్ ఆఫ్ లెట్ us say 100 years. 1 సెకండ్ టు 100 years అంటే మీరు అనుకుంటే 1 సెకండ్లో, అనుకున్నా అనుకోకపోయినా 1 సెకండ్లో క్లోజ్ అయిపోతుంది లైఫ్. సో డోంట్ బీ ఇంటూ దట్. బీ ఇంటూ వాట్స్ నెక్స్ట్, వాట్స్ నెక్స్ట్, వాట్స్ నెక్స్ట్. సో మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నేను ఇది చేశాను. ఓకే. సో ఇలాంటిది ఈ ఇయర్ అయితే ఎలాంటి మ్యాక్సిమం ఈ వర్స్ట్ అంటే ఇలాంటి న్యూస్లు వినకూడదు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ వన్.